హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ ఈజ్ మై వరల్డ్. ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా మంచి స్వీట్, ఇది చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు. సో దీని పేరు మకానా కస్టర్డ్ అండి, ఫ్రూట్ కస్టర్డ్. చాలా చాలా బాగుంటుందండి, హెల్దీ కూడా. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇది. సో ఫస్ట్ ఒక కడాయి పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి మకానాస్ ఉంటాయి కదా, మకానాస్ మంచిగా పూల్ మకానాస్ కొంచెం దూరగా సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. దూరగా అవి నల్లగా కాకుండా జస్ట్ అవి ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మంచి రబ్డీ స్వీట్ లాగా ఉంటుంది. ఇంట్లోనే మనం ఇంత మంచి స్వీట్ మనం 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. మకానాస్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దూరగా మనం ఇట్లా సుంచితే అది ఇలా పడమని సౌండ్ వస్తుంది అలా. సో అవి ఫ్రై అయ్యేటప్పుడే అందులో నేను బాదం వేసానండి, ఇది కంపల్సరీ. ఇందులో నేను ఒక 10-11 బాదం వేసాను. నేను చేసే కొంచెం కస్టర్డ్కి ఒక 10-11 బాదం కంపల్సరీ కావాలి. ఇవి కూడా ఇందులోనే, ఎలాగో ప్యాన్ వేడిగా ఉంది కదా, ఇందులోనే వేసి కొంచెం దూరగా ఫ్రై చేసిన తర్వాత నేను ఇలా ఒక బ్లెండర్ జార్లోకి తీసుకునేది పౌడర్ చేసుకున్నానండి. ఇగో ఇలా పౌడర్ అయిపోతుంది. నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, కస్టర్డ్ పౌడర్ని కూడా ఇందులో కొంచెం వేసుకోవాలి. 2 స్పూన్స్ వేయాలండి, లాస్ట్ 2 స్పూన్సే మిగిలింది కవర్లో, అందుకే నేను అలాగే వేసేసాను. ఒక 2 స్పూన్స్ వేసి ఇది బాగా కలుపుకోవాలి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కస్టర్డ్ కూడా ఇందులో వేసేసి కలిపేయాలి. చాలా బాగుంటుంది. నేను కొంచెం చేసి చూపిస్తున్నాను మీకు. ఇది ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెడితే చాలా మెచ్చుకుంటారు. చాలా బాగుంది ఇది. సో నెక్స్ట్ మనము ఇందులో వాటర్ అన్నా పాలన్నా వేసి ఇలా కలుపుకోవాలండి. అయితే పాలు వేసేది ఉంటే కాచి చల్లార్చి పెట్టిన పాలు ఇలా మనం మంచిగా పాలు పోసి కలుపుకోవాలి. వాటర్తో కూడా చేసి చూసాను, కానీ పాలతోనే టేస్ట్ చాలా బాగుంది. ఇలా పాలు కొంచెం లిక్విడ్ లాగా ఇలా అయ్యేలాగా మనం పాలతో కలిపి పెట్టుకోవాలి. ఇలా లూజ్గా కలిపి పెట్టుకోవాలండి. సరిపోతుంది. ఒక కప్పు, మన టీ కప్ ఉంటుంది కదా, ఒక టీ కప్ పాలు పట్టాయి నాకు. నెక్స్ట్ నేను ఒక 1/2 లీటర్ పాలు కాగడానికి స్టవ్ మీద పెట్టానండి. ఇవి బాగా కాగాలి, బాగా మసలాలి. మసిలిన తర్వాత ఇలా మెలాయి వస్తుంది కదా, అది మనం ఇలా సైడ్లోకి వస్తుంది కదా, అది కూడా కలిపేయాలండి పాలల్లోకి. ఇలా తీసి కలుపుతూ ఉండాలి. బాగా మసలాలి పాలు, సిమ్లో పెట్టి మరిగించాలి. నెక్స్ట్ ఒక గరిటెడ వేసాను నేను షుగర్. మీ స్వీట్ తగినంత వేసుకోండి, నేను తక్కువ వేసాను. మీరైతే ఒక 2 గరిటెలు వేసుకోండి, సరిపోతుంది. షుగర్ మొత్తం కరిగేలాగా కలుపుకోవాలండి. షుగర్ కరిగిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అది ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకోవాలండి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అదొక బాయిల్ వచ్చే వరకు కలుపుకోవాలండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. పిల్లలు అయితే మమ్మీ మళ్ళీ ఎప్పుడు చేస్తావని అడుగుతున్నారు నన్ను. సో ఇట్లా రోలింగ్ బాయిలింగ్ రావాలి. అది కూడా ఇందులో బాగా మసిలిపోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి షుగర్ టేస్ట్ చూసుకోండి. షుగర్ సరిపోయిందంటే ఓకే, లేకపోతే ఇంకొంచెం వేసుకోండి.
ఇలా బాయిల్ అవ్వాలండి. నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా తీసి కట్ చేసి పెట్టుకున్నాను. బాదం, కాజు, పిస్తా, ఇంకా పంకిన్ సీడ్స్ ఇవన్నీ నేను తీసి పెట్టుకున్నానండి. సో చల్లగా అయిన తర్వాత తింటేనే దీని టేస్ట్ బాగుంటుంది. సో ఈ మకానా కస్టర్డ్ని నేను ఇలా ఒక వెడల్పాటి బౌల్లో వేస్తున్నాను చల్లగా కావడానికి. కొంచెం చల్లగా అయిన తర్వాత తీసి ఫ్రిడ్జ్లో పెట్టాలండి. డీప్ ఫ్రిడ్జ్లో కాదు, కింది ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. అయితే నేను ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది మకానా ఫ్రూట్ కస్టర్డ్ కదా, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే అవి వేసుకోండి. నా దగ్గర యాపిల్, ప్రొమోగ్రానేట్ ఇంకా ఇవి ఉన్నాయి అన్నమాట. బనానా ఉంది. సో నేను మీకు చూపించడానికి అలా వేస్తున్నాను, ఎలాగైనా వేసుకోవచ్చు ఎందుకంటే కలిపేస్తాం కదా మనం. యాపిల్, కస్టర్డ్, బనానా ఇవి మూడే ఉండే నా దగ్గర. కొంచెమే కస్టర్డ్ చేశాను కదా అనేసి 3 కట్ చేసి పెట్టుకున్నాను ముందే. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి. ఇందులో పైనాపిల్ వేసినా బాగుంటుందండి. ఇవి ఏమంటారు, ఖజూర్ ఉంటుంది కదా, ఖజూర్ని కూడా అందులో ఇత్తు తీసేసి నేను కట్ చేసి పెట్టాను. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేస్తున్నానండి. కిస్మిస్, పంకిన్ సీడ్స్ మీ దగ్గర ఏవి ఉంటే అవే, అన్నీ ఇవ్వేయాలని ఏం లేదు. కాజు, బాదం కట్ చేసి వేసినా సరిపోతుంది. సో ఇలా రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలు వచ్చిన తర్వాత పెట్టాను అన్నమాట. పిల్లలకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ అన్ని ఫెస్టివల్ సీజనే కదా, మీరు ఒకసారి ఇలా చేసి పెట్టండి. ఎవరైనా గెస్ట్స్ వస్తే కానీ పిల్లలకు కానీ మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. బర్త్డేస్ ఉన్నా సరే ఇది మనం నైట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, మార్నింగ్ మంచిగా వాళ్ళకి హ్యాపీ బర్త్డే చెప్పి తినిపించవచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, బాగుందంటారు. సో ఇలా కలిపి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను అన్నమాట. సో నచ్చిందా? ఫ్రూట్ కస్టర్డ్ చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇంకా మంచి రెసిపీస్ వస్తాయి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.